హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ శివరాం ఇంటి వైపుగా కదిలారు. వాళ్ళు అనుమానించినట్టుగానే శివరాం ఇంటి గుమ్మం దగ్గర ఎవరివో ఒక మగతని చెప్పులు కనిపించాయి వాళ్ళకి. దాంతో ఎస్ఐ అనుమానం మరింత బలపడింది. లోపల నుండి లాక్ చేసి ఉన్న డోర్ని నాక్ చేయడం మొదలుపెట్టాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. అలా ఒక 5-6 సార్లు నాక్ చేసిన పిదప లోపల నుండి తలుపు తెరుచుకుంది. అలా తెరుచుకున్న తలుపు మాటున ఉంది నాగమణి. కొంచెం అనుమానం మరియు సీరియస్ లుక్స్తో కలగలిసిన ఆమెను తదేకంగా చూస్తున్నారు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ. నాగమణి మాత్రం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. తన పైట కొంగుని 2 చేతుల మధ్య పట్టుకుని ఆ 2 చేతులతో ఆ కొంగును పదే పదే నలుపుతూ కొంచెం కంగారు పడుతూ, సార్, ఎస్ఐ గారు మీరా, ఇలా వచ్చారేంటి సార్ అంటూ నీళ్లు నములుతూ చెమటలు కక్కుతున్న మొహంతో తను కూడా ఆశ్చర్యంతో అడిగింది నాగమణి. నాగమణిని అలా చూసిన కానిస్టేబుల్ శ్రీనివాస్, ఎందుకమ్మా అంతలా టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే విషయం ఏం జరిగింది అంటూ ఆమె కంగారుకి గల కారణాలను ఆమె నోటి ద్వారానే చెప్పించాలనుకున్నాడు. దానికి నాగమణి షాక్ నుండి తేరుకొని, అదేం లేదు కానిస్టేబుల్ గారు, ఈ వేళప్పుడు, అది కూడా ఆదివారం పూట, పైగా ఇంత హఠాత్తుగా వచ్చారేంటా అని కొంచెం కంగారు అంతే అంటూ నుదుట, మెడ భాగంలో పట్టిన చెమటలను తన పైట కొంగుతో తుడుచుకుంటూ బదులిచ్చింది నాగమణి. బయట నుండే వివరించమంటారా, లేక లోపలికి రావచ్చా అంటూ గంభీరంగా స్వరంతో సూటిగా అడుగుతాడు ఎస్ఐ. నాగమణి, అయ్యో క్షమించాలి, నేనేదో కంగారులో మిమ్మల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను. రండి రండి, లోపలికి రండి అంటూ వాళ్ళని గుమ్మం లోపలికి ఆహ్వానించింది నాగమణి. అలా లోపలికి వస్తున్న ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సరిగ్గా అప్పుడే ఎదురుగానున్న బెడ్రూమ్ నుండి ఒక తెల్లటి ఛాయ కలిగి పొడవాటి కొంచెం గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి రావడం గమనించారు. ఆ ఇంట్లో అతను ముందే ఉన్నాడని తెలిసిన పోలీసులు, వాళ్ళు కూడా అతని కోసమే వచ్చారులే, అతన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ అతను బెడ్రూమ్లో నుండి రావడం మాత్రమే వాళ్ళని కొంచెం విస్మయానికి గురిచేసింది. ఆ పోలీసులు చూపు ఆ వ్యక్తిపై పడడం గమనించిన నాగమణి, అప్పటికే తను ఈ గ్యాప్లో సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం, అతను నా కాలేజ్ ఫ్రెండ్ ఎస్ఐ గారు, నాకు మా వారికి చాలా క్లోజ్, మా వారు పోయిన విషయం తనకి ఈ మధ్యనే తెలిసిందంట, అందుకే నేను ఒంటరిగా ఎలా ఉంటున్నానోనని నన్ను పలకరిద్దాం అని వచ్చాడు కొద్దిసేపటి క్రితమే అంటూ పోలీసులు అసలు అతని గురించి ఏం అడగకుండానే కంగారుగా తడుముకుంటూ అతని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె సమాధానాలు విని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఇక ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం లోపల బెడ్రూమ్ నుండి వచ్చి రావడంతోనే, సరే నాగు, ఇక నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి కొన్ని క్షణాల్లోనే చకచకా జారుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని ఆపుదామని కానిస్టేబుల్ శ్రీనివాస్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఎస్ఐ అతన్ని వెళ్ళనివ్వు అని చెప్పడంతో శ్రీనివాస్ కూడా ఇక అతన్ని వదిలేస్తాడు. ఈ టైంలో ఈ ప్లేస్లో అతన్ని విచారించడం సరికాదని, విచారిస్తే అది ఇంటి చుట్టుపక్క వాళ్ళకి తెలిసి పెద్ద ఇష్యూ అవుతుందని ఎస్ఐ ఉద్దేశం. వెంటనే ఎస్ఐ నాగమణి వైపు చూడగా ఆ అజ్ఞాత వ్యక్తి పోలీసులు వదిలేయడంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు గమనిస్తాడు. ఏంటి మేడం, ఇప్పుడు చాలా రిలాక్స్ అవుతున్నట్టున్నారు అంటూ ఆ ఎస్ఐ ఆమెను చాలా కూల్గా అడగ్గా, వెంటనే మళ్ళీ నాగమణి కంగారు పడుతూ,
అదేం లేదు ఎస్ఐ గారు. ఆహా! అసలు వచ్చినప్పటి నుండి మిమ్మల్ని ఏం తీసుకుంటారని అడగడమే మర్చిపోయాను. కూల్ డ్రింక్స్ ఆర్ కాఫీ, టీ అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎస్ఐ పోలీసులకు కావాల్సింది ఆతిథ్యాలు కాదు మేడం, ఎవిడెన్స్ అంటూ వాళ్ళు ఉన్న హాల్ అంతా పరిశీలనగా చూస్తూ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ బెడ్ మీద పక్క చిందరవందరగా ఉండడం గమనించిన ఎస్ఐకి అక్కడికి వచ్చిన అజ్ఞాత వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మరింత బలపడుతుంది. ఆ రూమ్లో శివరాం ఏమైనా సాక్ష్యాలు విడిచిపెట్టాడేమోనన్న ఉద్దేశంతో ఆ రూమ్ అంతా వెతకమని కానిస్టేబుల్ శ్రీనివాస్కి చెప్తాడు ఎస్ఐ. అదేంటి, ఇంతకు ముందు ఒకసారి వచ్చి రోజంతా సర్చ్ చేసి వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటి అంటూ ఆశ్చర్యపోతూ నాగమణి పోలీసుల్లో అడగ్గా, మాకు కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు తరచూ విచారణ చేస్తూనే ఉంటాం. ఇది మా డ్యూటీ. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా పై అధికారులకు చెప్పుకోవచ్చు, లేదా కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు అంటూ ఎస్ఐ సమాధానం ఇస్తాడు. కోర్టు అనేసరికి గుటకలు మింగుతూ మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతుంది నాగమణి. కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం ఆ ఎస్ఐ చెప్పినట్టు రూమ్ అంతా అణువణువున పరిశీలిస్తాడు. అవును, మీకొక పాప ఉంది కదా, ఎక్కడా? ఈరోజు ఆదివారం, పైగా స్కూల్ కూడా ఉండదు అంటూ ఎస్ఐ తన కనురెప్పలు పైకి ఎగరేస్తూ నాగమణిని చూస్తూ అడుగుతాడు. పాప ఆ పక్క గదిలో నిద్రపోతుంది అంటూ సమాధానమిస్తుంది నాగమణి. పక్క గదిలో పాపను నిద్రపుచ్చి ఇక్కడ రంకుమొగుడుతో సరసాలు ఆడుతున్నావా, పైగా భర్త చనిపోయాడన్న బాధ కూడా లేకుండా అంటూ ఆ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరూ మనసులో అనుకుంటూ ఆమెను ఒక సీరియస్ లుక్తో చూస్తారు. పోలీసుల మనసులో భావం వాళ్ళ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళని తదేకంగా చూస్తున్న నాగమణికి. ఇక ఎస్ఐ పక్క గదిలోకి వెళ్ళి అక్కడ కూడా తను ఆ రూమ్ అంతా అణువణువున వెతుకుతాడు. నిద్రపోతున్న ఆ పాపను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా. ఇక ఎస్ఐకి కూడా ఆ రూమ్లో ఏం లభించవు. ఈలోపు పక్క గదిలో నుండి కానిస్టేబుల్ వచ్చి ఆ రూమ్లో ఎంత వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు సార్ అంటూ ఎస్ఐ చెప్తాడు. హా, సరే, ఇక వెళ్దాం పద అంటూ ఎస్ఐ కానిస్టేబుల్తో పాప ఉన్న గది నుండి బయటికి వచ్చేస్తుండగా అక్కడే తలుపుకి వేలాడుతూ ఒక స్కూల్ బ్యాగ్ కనిపిస్తుంది. అది పాపది. వెంటనే ఎస్ఐకి శివరాం రాసిన కథలు గుర్తుకు వస్తాయి. అతను తన రచనలు రాసిన పేపర్స్ తన పాప పుస్తకాల్లోనివి కదా అని ఆ స్కూల్ బ్యాగ్ తడుముతూనే పక్కనున్న కానిస్టేబుల్తో ఎస్ఐ శ్రీనివాస్, శివరాం తన కవితలు ఈ పాప పుస్తకాల్లో ఉన్న పేజీలోనే రాశాడు కదా అంటూ అతన్ని అడుగుతాడు. అవును సార్ అంటూ బదిలిస్తాడు శ్రీనివాస్. అలా ఆ పాప స్కూల్ పుస్తకాలు తడుముతున్న అతనికి ఒక పుస్తకం మధ్య పేజీలో సూసైడ్ నోట్, ఒక ఫెయిల్యూర్ పర్సన్ కథ అనే ఒక కథ కనిపించింది. దాంతో షాక్ తిన్న ఎస్ఐ దాన్ని చదవడం ప్రారంభించాలి అనుకున్నాడు. కానీ తనకి అక్కడ అది అనువైన ప్లేస్లా కనిపించలేదు. అందుకే దాన్ని మూసి బయటకి ఆ బుక్ తీసుకొని వచ్చాడు ఎస్ఐ. బయట హాల్లో ఉన్న నాగమణి ఆ ఎస్ఐ తన చేతిలో ఉన్న పాప బుక్ని బయటకు వస్తున్న ఎస్ఐని చూస్తూ ఏమైనా ఆధారాలు లభించాయా సార్ అంటూ అడిగింది. దానికి ఎస్ఐ తన చేతిలో ఉన్న బుక్ చూపిస్తూ ప్రస్తుతానికి ఈ బుక్ అదే యథావిధిగా శివరాం ఎప్పుడూ తన పాప బుక్లో రాసిన ఏదో కథ అయ్యుంటుంది అంటూ చెప్పాడు. అది ఒక సూసైడ్ నోట్ అనే విషయాన్ని ఆమె దగ్గర దాస్తూ, ఎందుకంటే ఒకవేళ ఆ సంగతి తెలిస్తే ఆమె జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి. ఆ బుక్లో దేని గురించి రాశారు అంటే నా ఉద్దేశం కథ
కవిత ఎలాంటివి అంటూ కొంచెం భయపడుతూ అడిగింది నాగమణి ఆ ఎస్ఐని. మేము కూడా పూర్తిగా చదవలేదు, చదివిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి అంటూ ఆ ఎస్ఐ గంభీరంగా అనగానే నాగమణి భయం మరికొంచెం ఎక్కువైంది. అది గమనించిన ఎస్ఐ అది ఎలాంటి కథో ఎలాంటి కవితో అన్న విషయం బయటపడుతుంది అంటూనే ఆ బుక్ నుండి ఆమె దృష్టిని మార్చడానికి అవును, ఆ రోజు విచారణలో మీది మీ భర్తది లవ్ మ్యారేజ్ అన్నారు. మరి మీ అన్నయ్య నాన్నగారు ఏంటి, మీరు వేరే ఎవరినో ప్రేమిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో శివరాంతో పెళ్లి చేశామంటున్నారు. ఇందులో ఏది నిజం అంటూ ఆమెను ముక్కుసూటిగా ప్రశ్నిస్తాడు ఎస్ఐ. మళ్ళీ చెమటలు పడుతుంటాయి నాగమణికి. అది మాది లవ్ మ్యారేజ్ సార్, కానీ ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేదు. మా ఆయనంటే మా అన్నయ్యకి అస్సలు పడదు. ఎక్కడ నలుగురికి తెలిసి కుటుంబం పరువు పోతుందేమోనని మీతో అలా చెప్పి ఉంటారు సార్ అంటూ కంగారు పడుతూ మరింత తడబడుతూ చెప్పింది నాగమణి. పరుపుల కోసం నిజాన్ని దాస్తే నష్టపోయేది నిందితులు మాత్రమే. చట్టం దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు అంట. ఇక మేము వెళ్ళొస్తాం మేడం అంటూ అక్కడి నుండి ఆ బుక్ తమతో తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. బయటకి కొంత దూరం వచ్చాక కానిస్టేబుల్ శ్రీనివాస్ ఎస్ఐతో అదేంటి సార్, వలలో చిక్కిన చేపను అలా వదిలేశారు అంటూ అడుగుతాడు. దానికి ఎస్ఐ ఆశ్చర్యంతో అర్థమయ్యేట్టు చెప్పు శ్రీనివాస్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటూ అడుగుతాడు ఎస్ఐ. అదే సార్, నాగమణి ఇంటికి వస్తున్నాడే వాడి గురించి అంటూ శ్రీనివాస్ చెప్పగా వాడి మొహం వాడెక్కడికైనా తప్పించుకోగలడు. అయినా ఇప్పుడు మన దగ్గర ఏ ఆధారం లేకుండా వాడిని విచారించడం కరెక్ట్ కాదు. విషయం మనకు తెలిసిందని తెలిస్తే తప్పించుకునే అవకాశం కూడా ఉంది. చూసి చూడనంత వరకు వాడు కూడా భయపడకుండా ఇక్కడిక్కడే మసులుతూ ఉంటాడు. ఆల్రెడీ ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది కదా, డీటెయిల్స్ అవే వస్తాయిలే అంటూ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ బుక్లో శివరాం రాసింది నిజంగా సూసైడ్ నోటా లేక తన రచనలో భాగమైన ఒక కల్పిత కథ?